లాయర్ సైలెంట్గానే ఉన్నాడు, కానీ లాయర్ పెళ్ళం మాత్రం క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది. వదినా, మీరు మరీ అంత డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. సింధుజాక్షితో పాటు గోపి కూడా వస్తానన్నాడు. కానీ గోపి మన సింధుజాక్షిని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటికీ పొలానికి మందు కొడుతూ మధ్యలోనే వచ్చేశాడంట. ఇంక తను కూడా మాతో పాటు వచ్చేస్తే పొలం పనులు ఎక్కడొక్కడ ఆగిపోతాయి కదా. అందుకని సింధుజాక్షి పొలం పనులన్నీ పూర్తి చేసుకొని రమ్మని చెప్పింది. రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాడు. ఇక బట్టల సంగతి అంటారా? సింధుజాక్షికి ఉన్న బట్టల్లో అత్తింటికి తీసుకెళ్ళింది 1% కూడా లేదు. తన బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అందుకే మళ్ళీ కొత్తగా మోసుకొని రావడం ఎందుకని నేనే వద్దని చెప్పాను. ఓ, సుకన్య గురించి తెలిసిందే కదా ప్రియంవద, తన మాటలేం పట్టించుకోవద్దు. మంచి చెడ్డ అడిగి తెలుసుకోవడంలో తప్పే ఉందండి. అడగాలనిపించింది, అడిగేశాను. అమ్మా సింధుజాక్షి, నిన్నిలా చూడగానే నా మనసులో కూడా చాలా ప్రశ్నలు మెదిలాయి. కానీ ఇప్పుడు విషయం అర్థమైంది. నువ్వెప్పుడు తిన్నావో ఏంటో, వెళ్ళి స్నానం చేసి కిందికి రా అమ్మా. అందరం కలిసి భోంచేద్దాం. నువ్వు మాతో కలిసి భోంచేసి చాలా రోజులైంది. అలాగే తాతయ్య. జాగ్రత్త వదినా. జాగ్రత్త అమ్మా హైమవతి, సింధుజాక్షికి ఇష్టమైన వంటలు ఈ సమయంలో సింధుజాక్షి తినాల్సిన వంటలు సిద్ధం చేయండి. అలాగే మావయ్య. ఇవిగో స్వీట్స్. వదినా, ఈ టైంలో మీరు మెట్లు ఎక్కడం మంచిది కాదు. కింద రూమ్లోనే ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మా శ్రీలక్ష్మి, మీ ఇంటికి రావలసిన వారసుణ్ణి మా సింధుజాక్షి ఇవ్వడానికి సిద్ధమైంది. మరి మా ఇంటికి రావలసిన వారసుణ్ణి మీరెప్పుడిస్తారు? మీరు కూడా తొందరగా వారసుణ్ణి ఇచ్చేస్తే మాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. సరే సరే, రా సింధు, వెళ్ళి ఫ్రెష్ అవుదు గాని. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి వదినికి ఏం కావాలో చూడమ్మా. అలాగే పెద్దయ్య.